నమస్తే, జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి రోజు ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు. ఇది టెంపుల్ ప్రెమిసెస్. సో ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం, ఉత్తర దర్శనం చేసుకుంటారు అందరు భక్తులు. సో అమ్మవారిని దర్శించుకోవడానికి. సో మన మనసు ఎప్పుడైతే పవిత్రంగా ఉంటుందో, మన థాట్ ఎప్పుడైతే పవిత్రంగా ఉంటుందో, అప్పుడు మన హృదయం కూడా ఒక వైకుంఠమే అవుతుంది. సో మేము ఇక్కడ అమ్మపల్లి రామాలయం కోదండ రామస్వామి టెంపుల్కి వచ్చాము. సో ఈ టెంపుల్ ప్రెమిసెస్ ఎంతో కూడా ప్రశాంతంగా ఉన్నాయి, ఎందుకంటే సిటీకి దూరంగా ఉన్నాయి కాబట్టి. వెరీ ఫ్యూ పీపుల్ ప్యూర్గా ఇక్కడ ఓన్లీ స్వామివారిని దర్శనం చేసుకునే వాళ్ళే ఇక్కడ ఉన్నారు. అయితే ఈ టెంపుల్ ప్రెమిసెస్లో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మంచి వైబ్స్ అంటే మంచి ఎనర్జీని తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ టెంపుల్ ప్రెమిసెస్లో మనకి ఒక రకమైన సెరెనిటీ అంటే ఒక పవిత్రత కనిపిస్తుంది. టెంపుల్కి ఎప్పుడైతే వస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మన అరాలోకి ఆ పవిత్రత అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ రామనామం చాంటింగ్ వినిపిస్తుంది. ఇక్కడ కళ్ళు మూసుకొని ఆ రామనామంతో మనం సింక్ అవుతూ చేస్తున్నప్పుడు మన హృదయం కూడా ఒక వైకుంఠమే అవుతుంది. అందరూ ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం అంటే స్వామివారిని అలా దర్శించుకుంటారు. అంటే మోక్షం లభిస్తుంది, వైకుంఠానికి చేరుతుందంట, వైకుంఠానికి చెప్పిన పుణ్యం వస్తుంది అని చెప్పేసి. సో ఎక్కడైతే మన హృదయాల్లో రామనామము, స్వామివారి నామము స్మరణ ఉంటుందో ఆ హృదయం వైకుంఠంతో సమానమే. సో మీరందరూ కూడా ఇలా చక్కగా టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని దర్శనంతో పాటు ధ్యానం చేయండి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ధ్యానంతో మాత్రమే మనము భగవంతుడిని చేరుకోగలం. ఎందుకంటే ధ్యానం చేసినప్పుడు మనలో ఉన్న ఆత్మారాముణ్ణి దర్శిస్తాం కాబట్టి. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇస్కాన్ వాళ్ళు భగవద్గీత సేల్ చేస్తున్నారు. సో ఇక్కడ వెంకట్ చక్కగా భగవద్గీత కొనుక్కున్నాడు. ఇట్ ఈస్ ఎ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ లైక్ పీపుల్. సో మీరందరూ కూడా భగవద్గీత కొనండి, చదవండి, చదివించండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.